ఒక స్త్రీని ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు. మీరు ఏదైనా పని చేస్తారా, లేక ఇంటిలో సోమరిగా కూర్చుంటారా అని అడిగాడు. ఆమె ఇలా జవాబిచ్చింది: నేను ఒక తల్లిని, భార్యను, ఒక కోడలిని. నిరంతరం పనిచేస్తాను. ఒక వంట మనిషిగా, సేవకురాలిగా, టీచర్గా, కాపలా వ్యక్తిగా, సలహాదారుగా, ప్రోత్సాహకురాలిగా. నాకెలాంటి సహాయకులు లేరు. ఏ విధమైన సెలవు రోజులు నాకుండవు. రాత్రి పగలు నేను పనిచేస్తాను. రాత్రి అయినా పగలైనా ఏ సమయమైనా నా కుటుంబ సభ్యులు నా సేవ కొరకు ఎదురుచూస్తారు. నేను వారికి అన్ని వేళలా అందుబాటులో ఉంటాను. ఇందువల్ల నాకెలాంటి ప్రతిఫలం లేదు. ఒక ఖైదీగా జీవితకాలానికి బంధించబడి ఉన్నానని చెప్పింది. మీ గృహంలోని స్త్రీలను గూర్చి మీరేం తలస్తున్నారు? మీ తల్లి, భార్య మరియు సోదరీలు దేవుడు మీకు అనుగ్రహించిన బహుమానములు. స్త్రీ ఉప్పు వంటిది. ఉప్పు ఆహారంలో కలపబడినప్పుడే ఆహారానికి రుచి కలుగుతుంది. ఉప్పులేని ఆహారం ఎవరూ తినలేరు. కనుక ఆహారానికి ఉప్పు ఎంత ప్రాముఖ్యమో, కుటుంబ జీవితంలో స్త్రీ స్థానం మరియు ఆమె పాత్ర అంతే ప్రాముఖ్యమని తెలుసుకోగలం. జీవం లేక జీవితం అనే కృపాభాగ్యంలో స్త్రీలు మీతో పాలిభాగస్తులు. కనుక స్త్రీలను గౌరవించాలి. అప్పుడే మీ ప్రార్థనలు ఫలిస్తాయి. మరి మన చుట్టూ ఉన్న స్త్రీలను గౌరవిద్దామా?